నమస్తే. 108 వైష్ణవ దివ్య దేశాలలో 79వ దివ్య దేశంగా గుర్తించబడి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడిన వానమామలై పెరుమాళ్ ఆలయాన్ని ఈరోజు వీడియోలో దర్శిద్దాం. ఈ ఆలయంలోని శ్రీ మహావిష్ణువును వానమామలై పెరుమాళ్, తోతాద్రి పెరుమాళ్ అని, శ్రీ మహాలక్ష్మిని శ్రీ గుణవరమంగయ్య అని పిలుస్తారు. ఈ క్షేత్రం నాగర్కోయల్ నుండి 54 కిలోమీటర్ల దూరంలోను, తిరునల్వేలి నుండి 30 కిలోమీటర్ల దూరంలోను స్థాపించబడి ఉంది. పురాణాలలో ఈ స్థలం తోటాద్రిపురం, రోమస క్షేత్రం, వానమామలై మొదలైన పేర్లతో పిలువబడింది. రోమస మహర్షి ఇక్కడ తపమాచరించి శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడం వలన ఈ క్షేత్రానికి రోమస క్షేత్రం అని పేరు వచ్చింది. ఆకాశాన్నంటే వృక్షాలు ఉన్న క్షేత్రం కావడం వలన వానమామలై అని మరొక పేరు కూడా ఉంది. నాంగునేరి అనే పదానికి తమిళంలో అర్థం 4 తటాకాలు అని. 4 తటాకాలు ఉన్న క్షేత్రం కావడం వలన దీనికి నాంగునేరి అని పేరు వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ ఒక తటాకమే ఉంది. అది కూడా బాగా వర్షాలు కురిసే సమయంలోనే నీరు చేరి ఉంటుంది. శ్రీ మహావిష్ణువు యొక్క 8 స్వయంభూ క్షేత్రాలలో ఒకటి ఈ నాంగునేరి తోటాద్రి పెరుమాళ్ క్షేత్రం. స్వయంభూ క్షేత్రాలు అంటే దేవతలు గాని, ఋషులు గాని, మనుషులు గాని ప్రతిష్ఠించకుండా స్వయంగా ప్రతిష్ఠ కాబడినవి అని అర్థం. అలాంటి 8 స్వయంభూ క్షేత్రాలు శ్రీరంగం, తిరుపతి, బద్రీనాథ్, ముక్తినాథ్, నైమిషారణ్యం, శ్రీమూష్ణం, పుష్కర్ మరియు నాంగునేరి. గరుత్మంతుడు ఈ చోటనే తపస్సు చేసి శ్రీ మహావిష్ణువు వాహనం అయ్యే భాగ్యాన్ని పొందాడట. ఆదిశేషుడు ఈ ప్రదేశంలో తపస్సు చేసి శ్రీ మహావిష్ణువు తనపై శయనించి తనని పాన్పుగా చేసుకోవాలని వరం పొందాడట. ఈ ఆలయాన్ని భూలోక వైకుంఠం అని అంటారు. అంటే శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఎలా ఉంటారో ఈ ఆలయంలో అలా ఉంటారని అర్థం. ఈ ఆలయంలో పెరుమాళ్కి రోజు ఉదయం 8 గంటలకు తైలాభిషేకం జరుగుతుంది. మూల విగ్రహానికి రోజు తైలాభిషేకం చేసే ఒకే ఒక క్షేత్రం ఈ నాంగునేరి. పురాణాల ప్రకారం విష్ణు భక్తుడైన ఒక రాజుకు వివాహమైన చాలా సంవత్సరాల వరకు సంతానం లేదు. ఒక పుత్రుడు కావాలని కోరుకుంటూ ఆయన చాలా యాగాలు, దానాలు చేస్తూ ఉండేవాడు. అప్పుడు ఆయనకు స్వామి స్వప్న దర్శనమిచ్చి 4 వైపులా తటాకాలు ఉన్న స్థలంలో పరివారంతో పాటు తాను కొలువై ఉన్నానని చెప్పారట. తనని బయటకు తీసి పూజించమని చెప్పారట. అప్పుడు విగ్రహం బయటకు తీసే సమయంలో ఆ భగవంతుని తలకు ఒక చిన్న గాయం అయిందట. అది చూసిన రాజు భయాందోళనకు గురికాగా ఆ దేవదేవుని నిర్దేశం ప్రకారం మూలికా తైలాన్ని ఆయన శిరస్సుపై పూసారట. అప్పటి నుండి అది ఆచారంగా మారింది. ఇలా అభిషేకం చేసిన తైలం ఆలయం పైభాగంలో ఉన్న ఒక బావిలోనికి చేరుతుంది. అలా చేరిన నూనెను శుద్ధి చేసి సీసాలలో అమ్ముతారు. ఆ తైలాన్ని పూసుకుంటే చాలా రోగాలు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రాన్ని చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు పునర్నిర్మించారట. ఈ క్షేత్రంలోని మహామండపంలో మధుర మీనాక్షి ఆలయంలో వలె అందమైన శిల్పాలతో చెక్కిన స్తంభాలు మనకు కనిపిస్తాయి. ఈ ఆలయం 5 ఎకరాల సువిశాలమైన ఆవరణలో 5 అంతస్తుల గోపురంతో
పుణ్య చిత్రాలతో ఉన్న ఒక అద్భుతమైన కట్టడం. క్షేత్రంలోని మూల విరాట్టు 4 చేతులతో భూదేవి శ్రీదేవి సమేతంగా ఊర్వశి తిలోత్తమ వింజామర వీస్తుండగా సూర్యచంద్రులు మార్కండేయ మహర్షి భృగు మహర్షి సమేతంగా ఎడమకాలు మడిచి కుడికాలుని వేలాడేసి వైకుంఠంలో కూర్చుని ఉన్న విధంగా కూర్చుని ఉంటారు. ఎవరు భగవత్పాదాలకు శరణు అంటారో వారికి ఆయన ఒడిలో స్థానం కలదని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. ఈ ఆలయం లోపలికి ప్రవేశించడానికి మగవారు షర్ట్ తీసేసి పట్టుకుని వెళ్ళాలి. ఆడవారు చీర లేదా చుడిదార్ వేసుకుని వెళ్ళొచ్చు. ఈ ఆలయాన్ని సంరక్షించడం కోసం మదురై నాయకరాజులు వానమామలై మఠాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి పూజా సమయం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఆ బ్రహ్మాండ నాయకుడైన తోటాద్రి పెరుమాళ్ దర్శన భాగ్యం అతి త్వరలో మీకు కూడా కలగాలని కోరుకుందాం. జై శ్రీమన్నారాయణ.